లంకా యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? అరే ఇది కూడా తెలియదు అరా భయ్, గట్టిగా చెప్పుర్రి. యుద్ధం జరిగిన తర్వాత రాముడు అయోధ్యకు వస్తాడు. అయోధ్యకు వస్తే రాముని తల్లి ఎవరు? కౌసల్య, కైకేయ? కౌసల్య. కౌసల్య రాముడిని అడుగుతుంది, రామ నువ్వు రావణుని చంపినవా అంటుంది. ఏమంటుంది? నువ్వు రావణుని చంపినవా అంటుంది. అదే కనుక మీరు రాములు అయితే ఏం సమాధానం చెప్తారు? మీరు ఎక్కువసేపు రాముడు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? నేనేమమ్మా ఇక్కడే భారం వేసిన కథ ఫట్. కానీ రాముడు ఏం సమాధానం చెప్తాడో వినండి, జాగ్రత్తగా వినండి. మహాజ్ఞాని, మహాతపస్వి, మహాబలశాలి, అఖండ పండితుడు, మహాశివభక్తుడు, శివతాండవ స్తోత్రాన్ని సృష్టించినవాడు అయినటువంటి మహాలంకేశ్వరుడు తన అహంకారం వల్ల మరణించాడు. ఇది రాముడు చెప్పిన సమాధానం. ఇది సరైన వాక్కు అంటారు. దీంట్లో 1% మనకు వచ్చిన చాలు, మన జన్మ ధన్యమే. రాముని సమాధానం ఏంటిది? మహాజ్ఞాని, ఎక్కడ రావణాసురుని కించపరచకుండా మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాస్తవాలే. రావణుడు మహాజ్ఞాని, ఆయనకు తెలియని వేదం లేదు, ఆయనకు తెలియని ఉపనిషత్తు లేదు. మహాజ్ఞాని, మహాతపస్వి, మహాబలశాలి, అఖండ పండితుడు, మహాశివభక్తుడు, ఆత్మలింగానే పొందినోడు, మహాశివభక్తుడు, శివతాండవ స్తోత్రాన్ని సృష్టించినవాడు అయినటువంటి మహాలంకేశ్వరుడు. ఇన్ని గొప్పవి ఉన్నా కానీ దేనివల్ల మరణించిండు? సో మనిషికి ఏది ఉండదు, అర్థమైందా? దాంతోపాటు దాని తోక కూడా ఒకటి ఉంటుంది, మమకారం అనేది కూడా ఉండదు. అహంకారం మమకారాలు అనేవి ఉండదు. ఓకేనా? రాముడిని ఏమంటాం మనం? మర్యాద పురుషోత్తముడు అంటాం. రాముడిని ఏమంటాం? మర్యాద అంటే ఏంటిది? మర్యాద గౌరవం. ఓకే సార్. మర్యాద అంటే వచ్చిన వాళ్ళకు లేచి నిల్చొని అన్న నమస్తే, బాగున్నావా, కూర్చో అన్న, అరే మంచి లేరా చా, ఇది కాదు. ఈ మర్యాద కాదమ్మా. మర్యాద అంటే హద్దులు, మర్యాద అంటే లిమిట్స్. హద్దులు తెలిసినవాడు కాబట్టి రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అన్నారు. హద్దులు అంటే ఏంటి? ఏమి, ఎవరితో, ఎంత, ఎలా మాట్లాడాలో, చూడాలో, వినాలో, ఆలోచించాలో, తినాలో, నిద్రించాలో తెలిసినవాడు ఆడు మర్యాద తెలిసినవాడు. అంతేగాని మీరు రాగానే నేను లేచి నిల్చొని బాగున్నారా, మంచిది తాగుతారా, ఈ మర్యాద కాదు. హద్దులు తెలుసుకొని ఉండాలి. ఈ హద్దులు తెలుసుకోవాలి మనం. రాముడు సమాధానం ఇచ్చిన తీరు, మాట్లాడిన తీరు మనకు ఆదర్శం కావాలి. రాముడు మాటల్లో ఎక్కడ కూడా నేనే చంపాను, నేనే చేశాను అన్నది ఎక్కడ లేదు. మరి నేనే చంపానటువంటి అహంకార ధోరణి ఎక్కడ లేదు. ఏమున్నది ఆయన మాటలల్లో? ఆయన అవతార పురుషుడే కదా. రాముడు అవతార పురుషుడే కాదా? అవతార పురుషుడు అయినప్పటికీ ఆయన మాటల్లో నిమిత్తుణ్ణి అన్న ధోరణే ఉన్నది. నేను చంపలే, నా ద్వారా జరిగింది, నేను పరమాత్మ చేతిలో పనిముట్టును అన్న ధోరణే కనిపించింది. మరి ఆయన అవతార పురుషుడే కదా, నేనే చంపినాను అనొచ్చు కదా. అవతార పురుషుడే నిమిత్త మాత్రుడు అనుకున్నప్పుడు నువ్వు నిమిత్త మాత్రుడు అనుకోవడం లోపల నీ కిరీటం ఏమైనా కింద పడుతుందా? ఈడ మటుకి చస్తే అనుకో, అట్లెట్లా సార్, నేనే చేసిన సార్. సో వినయము, వినమ్రత అనేది రాముడి సమాధానంలో ఉన్నది. వినయము, వినమ్రత రెండు. వినయం అంటే ఏంది? వినమ్రత అంటే ఏంది? వినయం అంటే ఏంది? వినమ్రత అంటే ఏంది? వినయం అంటే మాట తీరు. వినయం అంటే మాట తీరు. వినమ్రత అంటే బాడీ లాంగ్వేజ్. మాట్లాడేటప్పుడు కూడా అన్న ఏమండి కిషన్ రెడ్డి గారు బాగున్నారా అండి, ఈ మాట తీరు బాగున్నారా అండి, ఇది వినయమే. కానీ నా లాంగ్వేజ్ ఎట్లా ఉంది? కేర్ చేయని లాంగ్వేజే. సో నీ మాట తీరు వినమ్రంగా ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్ కూడా వినయంగా ఉండాలి. సో దీన్నే వినయ వినమ్రతలు అంటారు. విన్నారా ఎప్పుడన్నా?
కిషన్ రెడ్డి సార్ని అడుగుర్రి, పక్కన యాకూబ్ అని కూడా ఉంటాడు, సార్ ఇట్లాంటి క్లాసులు ఏమన్నా పెట్టియండి మీరు ఎప్పుడు కూడా అని అడగండి, ఓకేనా. సో నిరహంకార ధోరణి, నిమిత్త మాత్రుడు అన్న ధోరణి అనేది రాముడి సమాధానంలో కనిపించింది. ఇది సరి అయిన వాక్కు అంటే. తర్వాత సరి అయిన కర్మము. సరైన కర్మం అంటే ఏంది? సరైన కర్మం అంటే మీరు 10 పాటిస్తూ ఉండాలి. ఏంటివి? అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము, శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ప్రతి దానిలో ఈశ్వరుని చూడటం, ప్రతి దానిలో పరమాత్మను చూడటం. ఈ 10 వల్ల మనం సరి అయిన కర్మలు ఉంటాం. మనం చేసే పనుల వల్ల ఇతరులకు హాని అనేది కలగదు. వీటి గురించి మీకు ఇంతకుముందు కూడా చెప్పిన. ఆధ్యాత్మిక సాధనలో శీలం యొక్క ప్రాముఖ్యత అనేది మహాలయ పిరమిడ్ దాంట్లో ఉన్నది, వినండి భయ అని. మీ ఇష్టం, ఇంట వినురు లేకపోతే లేదు. తర్వాత మూడోది, ఫస్ట్ది సరైన వాక్కు, రెండవది సరి అయిన కర్మలు, మూడవది సరి అయిన జీవనోపాధి. నువ్వు బ్రతుకు తెరువు కోసం, నువ్వు బ్రతకడాని కోసం వేరే వాళ్ళని హింసించేది, వేరే వాళ్ళకు కీడు చేసేటువంటి వృత్తులను కానీ వ్యాపారాలను కానీ ఎంచుకోవద్దు. దీంట్లో బుద్ధుడు క్లియర్గా చెప్తాడు. విషాన్ని తయారు చేసేది కానీ, మందు అంటే ఈ ఆల్కహాల్ అవి కానీ, మాంసం కానీ కొన్ని చెప్తాడు, కొన్ని నిషేధిస్తాడు. ఇట్లాంటి వ్యాపారాలు చేయొద్దు అని చెప్తాడు. సో ఇది శీలవంతంగా జీవించడం అంటే. ఇప్పుడు ఏమర్థమైంది మనకు? ఇప్పటిదాకా ఏమైందాం రవై? ఏమో సార్ ఇట్లా వచ్చింది, ఇట్లా పోయింది. ఇప్పటిదాకా మనం విన్నది ఏంటంటే 3 దోషాల వల్ల నేను ఆత్మ అనేది నాకు అవగాహన రావటం లేదు. 3 దోషాలు: ఆవరణ దోషము, మల దోషము, విక్షేప దోషము. దీంట్లో ఆవరణ దోషం అనేది నా కంట్రోల్లో లేదు. దానికి దండం పెట్టి పక్కకు పెట్టేయాలి. నా కంట్రోల్లో ఉన్నవి మల దోషము, రాగద్వేషాలు, ఇష్టాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, ఇవి నా చేతుల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి నిష్కామ కర్మయోగం అనేది ఉపయోగపడుతుంది. నిష్కామ కర్మయోగాన్ని బోధించినటువంటి ఏకైక శాస్త్రము ఈ ప్రపంచంలో నిష్కామ కర్మయోగాన్ని బోధించినటువంటి ఏకైక శాస్త్రము ఒకటి, అది భగవద్గీత. అర్థమైందా? నిష్కామ కర్మయోగం గురించి ఇంకే శాస్త్రంలో లేదు, ఓన్లీ భగవద్గీతలోనే ఉన్నది. తర్వాత మూడవది అయినటువంటి విక్షేప దోషము అంటే మనసును ఏకాగ్రంగా ఉంచుకోవడానికి ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన, ఆ నిష్కామ కర్మయోగ సాధన అనేటి నా చేతుల్లోనే ఉన్నవి. అవి నేనే సాధించాలి, అవి నేనే చేయాలి. ఈ రెండింటిని ఎప్పుడైతే ఈ దోషాలను తొలగించుకుంటానో గురువు అనేటోడు నాకు నువ్వే ఆత్మవు అన్నది బోధిస్తాడు, నాకు అర్థమైపోతుంది. ఇది పాయింట్. మరి ఈ 2 సాధనలు చేస్తే సరిపోద్దా అనేది అక్కడికి వచ్చిన మనం. ఈ 2 చేస్తే నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే సరిపోదు భయ్. నీకు సమస్తము, మరి సమస్తం ఎందుకు సహకరిస్తుంది? దానికి ఏం పని లేదా? సమస్తాన్ని పోయి అడిగినావు, అమ్మ సహకరించాలి అంటే అది ఒకటే అడిగింది. భీమన్న నువ్వు ధర్మయుతంగా జీవిస్తున్నావా? ధర్మయుతం అంటే ఏంది? ఒకటి, నా మనసులో ఎట్లాంటి ఘర్షణ, అశాంతి లేవకుండా నేను ఏ పని అయితే చేస్తానో అది ధర్మయుతమైన పని. నా మనసులో ఘర్షణ, అశాంతి, గిల్టీనెస్ కలిగిందంటే మటుకి అది అధర్మమైన పని. ధర్మం అంటే నాకు మేలు కలగాలి, నా చుట్టుపక్కల వాళ్ళకి మేలు కలగాలి, ప్లస్ నాకు మోక్షం అనేది కలగాలి. ఇది తెలుసుకున్నాం. తర్వాత ధర్మం వల్ల ఏమవుతుందని తెలుసుకున్నాం. అరిషడ్ వర్గాలు 6 ఏవైతే సరికాని ప్రయోజనాన్ని కలిగించే శక్తిని సరి అయిన ప్రయోజనాన్ని కలిగించే శక్తులుగా మార్చుకోవడం అనేది చూస్తాం. మోహము అవన్నీ కూడా చూసినాం. తర్వాత శీలం లోపల ఏం చూసినాం మనం? సరి అయిన వాక్కు, సరి అయిన కర్మలు, తర్వాత సరి అయిన జీవనోపాధి, జీవించడానికి జీవనోపాధి. సో ఇవన్నీ చూసినాం. ఇప్పుడు మనము మొత్తం ఈ 3వ దోషం నుంచి స్టార్ట్ అవుదాం. 3వ దోషం ఏంటిది? విక్షేప దోషం నుంచి స్టార్ట్ అవుదాం.
విక్షేప దోషం దేని ద్వారా పోద్ది? గట్టిగా గట్టిగా ధ్యాన సాధన ద్వారానే విక్షేప దోషం అనేది పోతుంది. విక్షేప దోషం పోయినప్పుడే మన మనసు నిలకడగా ఏకాగ్రతగా ఉంటుంది. ఏకాగ్రతగా ఉన్నప్పుడే మన శ్వాసను మనం గమనించడం అనేది జరుగుతుంది. ఓకేనా? దాదాపు 70-80 సంవత్సరాల కిందటి వరకు కూడా సైంటిస్టులు ఏమనేదంటే పదార్థము అనేది ఫైనల్, పదార్థం ఫైనల్ అని వాళ్ళొక నిర్ణయానికి వచ్చి శాస్త్రవేత్తలు అదే చెప్పిండు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారంటే పదార్థం కాదు, పదార్థం అనేది శక్తితోని ఏర్పడ్డది. శక్తి అనేది కనుక కండెన్స్ అయితే పదార్థం అవుతుంది, పదార్థం అనేది విస్ఫోటనం అయితే శక్తిగా మారుతుంది. కాబట్టి పదార్థం ఫైనల్ కాదు, శక్తి ఫైనల్ అని తెలుసుకున్నారు. మరి శక్తి ఎప్పుడు ఎక్కడ పుట్టింది? టైం చూడకూడదు. ఈ శక్తి అనేది ఎప్పుడు ఎక్కడ పుట్టింది? శక్తి పుట్టక ముందు బిగ్ బ్యాంగ్ నుంచే శక్తి అనేది పుట్టింది. బిగ్ బ్యాంగ్కు ముందు ఒకటే ఒక ఎలక్ట్రాన్, చిన్న ఎలక్ట్రాన్ ఒకటి ఉంది. అది అది బిగ్ బ్యాంగ్ అయింది. అక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది. మరి ఎనర్జీకి అంటే ముందు ఏదో ఒకటి ఉండాలి కదా. ఎనర్జీని పుట్టించింది, ఎనర్జీ కంటే ముందు ఏదో ఒకటి ఉండాలి కదా. అదే చైతన్యము. రేపు మాపో శాస్త్రవేత్తలు శక్తి కాదు బై ఫైనల్ చైతన్యము అనే దానికి వస్తారు. చైతన్యం అంటే ఏంటిది? జ్ఞానం. చైతన్యం అంటే ఏం లేదురా భయ్, జ్ఞానం. అందుకే మీకు ఈ జ్ఞానం క్లాస్కు మొదలు పెట్టడానికి కారణం అదే. అన్నింటికీ ఆధారమైంది జ్ఞానమే. ఓకేనా ఫ్రెండ్స్? మనము ఈ శక్తి అనేది ఒకటే, అది బాగా గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతూ ఉంటారు రకరకాల శక్తులు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంటర్వ్యూలలో చాలామంది. శక్తి అనేది ఒకటే. శక్తి యొక్క రూపాలు వేరు. శక్తి ఒకటే, శక్తి యొక్క రూపాలు వేరు. ఇప్పుడు భూమిలో శక్తిని ఏమంటాం మనం? భూమిలో ఉన్న శక్తిని ఏమంటాం? భూమి ఆకర్షణ శక్తి. ఆకాశంలో విశ్వంలో ఉన్న శక్తిని ఏమంటాం? విశ్వమయ ప్రాణమయ శక్తి అంటాం. ఓకేనా? అట్లాగే కాస్మోస్లో అంటే కాస్మిక్ ఎనర్జీ అంటాం. సూర్యుడిలో ఉన్న శక్తిని సౌరశక్తి, సూర్య తేజస్సు, సూర్యప్రకాశం అంటాం. సో శక్తి ఒకటే. అది ఎక్కడ ఏ రూపంలో ఉంటే గతిశక్తి, కైనెటిక్ శక్తి, చలన శక్తి, స్థితిశక్తి, గతిశక్తులు చదువుకున్నాం కదా 8వ తరగతి 9వ తరగతిలో. ఓకేనా? సో శక్తి అనేది ఒకటే. శక్తి యొక్క రూపాలు అనేకం. మనం శక్తిని 2 రూపాలలో తీసుకుంటాం. ఒకటి లైఫ్ ఫోర్స్ అంటే ప్రాణశక్తిగా, అంటే కాస్మిక్ ఎనర్జీ. ఏదైతే విశ్వమయ ప్రాణశక్తి అంటున్నామో ఆ కాస్మిక్ ఎనర్జీని ధ్యానం ద్వారా దాన్ని తీసుకుంటాం. లైఫ్ ఫోర్స్ ఎందుకు అవసరం మనకి? లైఫ్ ఫోర్స్ మనం జీవించి ఉండటానికి మన లోపల జీవక్రియలు జరగటానికి. మన లోపల చాలా క్రియలు జరుగుతూ ఉంటాయి. 360 పైన క్రియలు జరుగుతూ ఉంటాయి. కిడ్నీ, గుండె, శ్వాస, లివర్, ఇవన్నీ ఇట్లాంటి 360 పైన జీవక్రియలు జరగడానికి ఈ లైఫ్ ఫోర్స్ అనేది, కాస్మిక్ ఎనర్జీ అనేది అవసరం. ఓకేనా? ఆ శక్తే, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపల అంతర్లీనంగా ఎంతో శక్తి ఉన్నది. మన లోపల ఒరిజినల్గా ప్రతి ఒక్కరూ జన్మతః శక్తిని తీసుకొనే వస్తారు. అందుకే పిల్లలు చూసిందా, పిల్లలు ఎంత యాక్టివ్గా ఎగురుతూ ఉంటారు, ఎంత యాక్టివ్గా దుంకుతూ ఉంటారు. వాడు ఎగురుతూనే ఉంటాడు, దుంకుతూనే ఉంటాడు, కింద పడతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పరిగెత్తూనే ఉంటాడు. వానికి అంత శక్తి ఎక్కడిది? వాడు అప్పటివరకైతే వాడు ధ్యానం అయితే చేయలేదు కదా. దాని లోపల అంతర్లీనంగా ఒకానొక శక్తి ఉంది. మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ అంతర్లీనమైన శక్తి అనేది జాగృతమవుతుంది. ఆ శక్తి జాగృతమయ్యి తన కార్యక్రమాలను నిర్వహించినప్పుడు అప్పుడు నీకు వాట్ ఈజ్ వాట్, ఏంటిది అనేది తెలుస్తుంది. సో కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి సరిపోయేంతగా రావాలి.
ఓకేనా? ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏమిటి? అది అల్టిమేట్. అది ధ్యానం అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస. బాగానే ఉంది. మీకు ఒక చిన్న విషయం మీకు తెలవాలమ్మా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు. ధ్యానం అంటే మనస్సులో ఏ విషయం లేకుండా ఉండడం ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః, యోగ చిత్తవృత్తి నిరోధ. ఇవి రెండు డెఫినేషన్లు. ఒక డెఫినేషన్ ఏమో ఉపనిషత్తులు ఇచ్చింది, ధ్యానం నిర్విషయం మనః అని. యోగం చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ఇచ్చాడు. నీ మనస్సులో వేరే విషయాలు ఏవి ఉండకుండా ఉండటమే ధ్యానం. మరి దానికి టెక్నిక్ ఏంటిది? దాన్ని సాధించడానికి చేసే పద్ధతి ఏదైతే ఉందో అది శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అనేది టెక్నిక్. శ్వాస మీద ధ్యాస ద్వారా మన మనసును నిర్విషయంగా చేసుకుంటాం. శ్వాస మీద ధ్యాస అనేది టెక్నిక్. ధ్యానం అంటే లోపల ఏమీ లేకుండా ఉండటం, శూన్యంగా ఉండటం. ఓకేనా? ధ్యానం అనేది చేసేది కాదు, ధ్యానం అనేది ఉండే స్థితి. మీరు ఎప్పటివరకైతే చేస్తూ ఉంటారో అది కర్మే. కర్మ అంటే ఏంది? పని. ధ్యానం అనేది కూడా పని, అది కర్మలాగానే ఉంటుంది. సో ఆ స్థితిలో ఉండటం అనేది మనము సాధన చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ధ్యానం చేసే పద్ధతి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ధ్యానం ఏ విధంగా చేయాలో ఎంతమందికి తెలుసు? దయచేసి చేతులు ఎత్తండి. వెనుక వాళ్ళు ఎత్తరా? ఓకే. ధ్యానం చేసే ముందు కొంచెమే నీళ్ళు త్రాగండి. ఒక గుక్కెడు, అంతకంటే ఎక్కువ నీళ్ళు తాగద్దు. ఒక గుక్కెడు నీళ్ళు తాగండి. ఫస్ట్ కండిషన్ ఇది. రెండవది, కళ్ళద్దాలుంటే తీసేయండి. కళ్ళద్దాలుంటే తీసేయండి. మూడింటిని మర్చిపోవాలి. దేన్ని మర్చిపోవాలి? ఫస్ట్ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచాన్ని మర్చిపోవాలంటే ఏం చేయాలి? మనం కళ్ళు రెండు మూసుకోవాలి. రెండవది, నీ శరీరాన్ని మర్చిపోవాలి. నీ శరీరాన్ని మర్చిపోవాలంటే ఏం చేయాలి? కాళ్ళు చేతుల్ని లాక్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మనసును మర్చిపోవాలి. ఫర్గెట్ ద వరల్డ్, కళ్ళు మూసుకో. ఫర్గెట్ ద బాడీ అంటే లాక్ ది. ఫర్గెట్ ది మైండ్ అంటే ఏం చేయాలి? మనసును శ్వాస మీద పెట్టాలి. మనసును శ్వాస మీద పెట్టాలి. కూర్చున్నంతసేపు, ఎంతసేపు కూర్చున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మటికి తెరవద్దు. అది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మీరు కళ్ళు తెరవకుండా ఎంతసేపు కూర్చుంటే అంతసేపు మీలోకి శక్తి ప్రవాహం అవుతుంది. మీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే, మీకు ఆలోచనలతో సంబంధం లేదు. మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది ఇంపార్టెంటు. మీరు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు మీ లోపలికి శక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకేనా? పాయింట్ అర్థమైందా? ధ్యానంలో కూర్చున్నంతసేపు ఏం చేయాలి? కళ్ళు మూసుకొనే ఉండాలి ఫ్రెండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. సార్ బాగా ఆలోచన రానియండి భయ్, ఆలోచనలు వస్తే రానియండి. ఆలోచన విషయం పక్కన పెట్టండి. మీరు మటుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళు అనేటి తెరవకూడదు. ఓకేనా? శక్తి అనేది మన ఈ శరీరం కాకుండా ప్రాణమయ కోశంలోకి ప్రవేశించి ప్రాణమయ కోశం నుంచి బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? శక్తి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని దాన్ని ప్రేరేపించి దాన్ని జాగృతం చేస్తుంది. అప్పుడు మన లోపల అన్ని పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పుడు, ధ్యానం నుండి మీరు బయటకు వచ్చేటప్పుడు వెంటనే కళ్ళు తెరవకండి. కళ్ళు తెరవకుండా ఏం చేయాలి? మీరు ఇట్లా ఈ వ్రేళ్ళను కట్టేసుకున్నారు కదా, ఏం చేయాలి? వ్రేళ్ళను నిప్పకుండా ఈ వ్రేళ్ళను ఇలాగే మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్స్. ఇక్కడ విప్పద్దు. ఈ వ్రేళ్ళను ఇట్లాగే పెట్టుకోండి. సోదరులు కొంతమంది చెప్తూ ఉంటారు, అరచేతులు మోకాళ్ళు ఎట్లాంటి సాహసాలు చేయకూరి. ఈ వ్రేళ్ళను ఇట్లా పెట్టుకోండి, కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్స్ ఉంచండి. ఇక్కడ వ్రేళ్ళను తీసేస్తూ కళ్ళు తెరవండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు? వ్రేళ్ళను ఇక్కడ తీయకుండా ఇక్కడ దాకా ఇట్లాగే పెట్టుకొని ఇక్కడ ఏంది తీయాలి? లాస్ట్ టైం క్లాస్లో కూడా చెప్పుకున్నాం.
శక్తి అనేది వ్రేళ్లల్లో నిక్షిప్తమవుతుంది. ఈ నిక్షిప్తమైన శక్తి వేస్ట్ కాకుండా ఉండటానికి గాను మనం కళ్ళ మీద పెట్టుకుంటే మన కళ్ళు ఆ శక్తిని లాగుతాయి. ఓకేనా? ధ్యానం నుంచి లేచిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసుడు నీళ్ళు కంపల్సరీ త్రాగండి. ఫస్ట్ ఎంత తాగాలి నీళ్ళు? ఒక్కడే, అంతకంటే ఎక్కువ తాగితే బాత్రూమ్ ప్రాబ్లం వస్తుంది. ఎండింగ్లో గ్లాసు నీళ్ళు తాగండి, అప్పుడు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? తర్వాత మీకు 2 ధ్యానాల గురించి ఎప్పుడైనా చెప్పి ఉంటాను. పిచ్చుక స్నానం, గజ స్నానం అని చెప్పిన. ధ్యానము పిచ్చుకలాగా చేయకండి. పిచ్చుక కదా నీళ్ళల్లో ఇట్లా మునిగి ఇట్లా లేచి నేను స్నానం చేసిన చూసినామా ఉంటుంది. అట్లాగే 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చొని నేను ధ్యానం చేసినా అని జబ్బలు దర్చుకోకూడదు. ధ్యానం కానే కాదు. పిచ్చుక స్నానం చేయకండి. పిచ్చుక కదా ఇట్లా నీళ్ళలో మునిగి ఇట్లా లేచి ఇట్లా కొట్టుకొని మళ్ళీ పోయి నీళ్ళలో మునిగి దాన్ని ధ్యానం అన్నారు. దానికంటే హాయిగా కూర్చొని టీవీలో సినిమా చూసుకోండి. అట్లాగే ఏనుగు స్నానంలాగా చేయకండి ధ్యానం అనేది. ఏనుగు స్నానం ఏం చేస్తుంది? ఏనుగు నీళ్ళల్లో గంటలు నుండి స్నానం చేస్తుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత దాని బుద్ధి పోనిసుకోకుండా ఎక్కడ చెత్త కనబడితే అక్కడ చెత్తను అట్లా చేయకండి. బజార్లో చెత్త మళ్ళీ వేసుకోకండి. 3 గంటలు 4 గంటలు చేసినాం సార్, మళ్ళీ పోతే మళ్ళీ ఆ చెత్త అంతా మీరు వేసుకుంటే ఏం లాభం? దయచేసి ఆ బయట చెత్తను వేసుకోకండి. అయితే శ్వాసను గమనించకపోతే అది ఒట్టి ఆక్సిజనే. శ్వాసను గమనించకపోతే ఏంటిది? శ్వాసను గమనిస్తే ఏమవుతుంది? ప్రాణశక్తిగా మారుతుంది. అది తేడా. శ్వాసను గమనిస్తే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు పంచప్రాణాలుగా మారుతుంది. పంచప్రాణాలు తెలుసా తెలియదా? వారు నాయన, పంచప్రాణాలు ఎవరికైనా తెలుసా? తెలిసే చేయొద్దండి. సరే, మళ్ళా కొట్టి హలో గూగుల్, వాట్ ఆర్ ద పంచప్రాణాలు? మీకు ఒక విషయం చెప్పాలి. ఒక 40-50 ఏళ్ళ కిందట మాకు జ్ఞానము అనేది దొరకలే. జ్ఞానము పలానా దగ్గర ఉన్నది అంటే అక్కడికి ఓ సైకిల్ దొక్కుంటూ పోయేటోళ్ళం. అది ఏ జ్ఞానమైనా సరే, లౌకిక జ్ఞానం కానీ అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం మీద అంత ఐడియా లేదు. విషయం చెప్తున్నాను. దానికోసము గంటలు సైకిల్ వేసుకొని ఆయన దగ్గర పోయి ఆ విషయం గురించి తెలుసుకునేటోళ్ళం. అప్పుడు మేము సమయాన్ని కేటాయించినాం, కానీ జ్ఞానం తక్కువ ఉన్నది. ఇప్పుడు యూట్యూబ్లో ఇట్లా కొట్టంగానే వాట్ ఈజ్ కుండలని అనగానే చెప్తూ ఉంటుంది, వాట్ ఈజ్ పత్రిజీ ధ్యానం అనగానే శ్వాస ధ్యాస చెప్తాం. మీకు ఇన్ని అవైలబుల్ ఉన్నాయి, కానీ మీకు వచ్చిన రోగం ఏంటంటే, జబ్బు ఏంటంటే సమయాన్ని కేటాయించాలి. అబ్బా గంటసేపా అది వీడియో? గంటసేపు అయితే మనం ఏడ చూస్తాం? పోయింది. సరే మీకోసం అని చెప్పి 28 నిమిషాలకు తీసుకొచ్చినాం. 28 నిమిషాలు కూడా కష్టమే భీమాన్ అంటే 14 నిమిషాలకు తీసుకొచ్చినాం. 14 నిమిషాలు కూడా కష్టమంటే సరే అని చెప్పి 1 నిమిషానికి తీసుకొచ్చి రీల్స్ అని చెప్పి పెట్టాం. 8-10 సెకండ్ల కంటే ఎక్కువ ఉండదు. ఇక మీరు ఎప్పుడు బాగుపడతారా భయ్? అప్పుడేమో జ్ఞానం మేము సమయాన్ని కేటాయించిన రోజుల్లో మాకు జ్ఞానం లభించలే. ఇప్పుడు జ్ఞానము విస్తారంగా విశాలంగా లభిస్తూ ఉంటే సమయం కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇక మన దౌర్భాగ్య స్థితిని ఏమనాలో మీరే గమనించండి. ఇది చాలా కోపంతో అంటున్న మాట. ప్రాణశక్తి పంచప్రాణాలుగా మారినప్పుడు ఏం చేస్తుంది? పంచప్రాణాలకు ప్రతి ఒక్క ప్రాణానికి ఒక క్రియ అనేది ఉన్నది, ఒక నిర్వర్తించవలసినటువంటి విధి అనేది ఒకటి ఉన్నది. ప్రాణవాయువు ఏం చేస్తుంది? మన యొక్క రెస్పిరేషన్ అంటే శ్వాస ప్రక్రియను, థింకింగ్ను, జీర్ణక్రియను, ఈ మూడింటిని అది ఆ క్రియను అది నిర్వర్తిస్తూ ఉంటుంది. ఏది? ప్రాణవాయువు. అపానవాయువు విసర్జన క్రియను నిర్వర్తిస్తూ ఉంటుంది. వ్యానవాయువు
జీవ కణజాలము కుళ్ళిపోకుండా, ఎక్కడైనా గాయమైంది అనుకోండి, గాయమైన దగ్గర కుళ్ళిపోకుండా వెంటనే తెల్ల రక్త కణాలను పంపిస్తే ఆ తెల్ల రక్త కణాలు ఒక కవర్లాగా ఏర్పడి అక్కడ కుళ్ళిపోకుండా ఉంటుంది. ఈ పని చేసేది ఎవరంటే వ్యానవాయువు. అట్లాగే సమాన వాయువు నీ శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది, నీ జఠరాగ్నిని ఎప్పుడు ఉత్తేజంలో ఉంచుతుంది. అందుకే నువ్వు తినగానే జీర్ణమయ్యేది. అది చేసేది ఎవరు? సమాన వాయువు. ఉదాన వాయువు ఏం చేస్తుంది? నిన్ను ఎప్పుడు కూడా తేలిక తలవలో ఉంచుతుంది. ఆడు 80 కిలోలు ఉండని 90 కిలోలు ఉండని ఆడు నడుస్తూ ఉన్నాడు అనుకో, 90 కిలోలు బరువు మోస్తూ నడుస్తున్నట్టుగా ఫీల్ కాడు. 90 కిలోలు కూడా చాలా తేలిగ్గా నడుచుకుంటూ ఫీల్ అవుతాడు. సో ఈ తేలికపాటుతనాన్ని కలిగించేది ఉదాన వాయువు. ప్రాణవాయువు శ్వాస, జీర్ణక్రియ, థింకింగ్ ప్రాసెస్. అపాన వాయువు విసర్జన క్రియ. వ్యానవాయువు కుళ్ళిపోకుండా కాపాడడం. సమాన వాయువు శరీర ఉష్ణోగ్రతను జఠరాగ్నిని. ఉదాన వాయువు తేలికపాటి తనాన్ని కలగజేస్తుంది. ఓకేనా? ఇది లైఫ్ ఫోర్స్, కాస్మిక్ ఎనర్జీ చేసే పనులు. సో కాస్మిక్ ఎనర్జీ మనకు కావాలా వద్దా? రైట్. రెండవది ఏంటిది? శక్తిని 2 రూపాలు అన్నాం. ఇంకో రూపం పేరేంటిది? ప్రాణవాయువు. ప్రాణశక్తి అనేది ఏం చేస్తుంది? మనల్ని జీవించి ఉంచుతుంది. ఏం చేస్తుంది? జీవించి ఉండాలంటే ఈ దేహం అనేది ఉండాలా వద్దా? మరి దేహంలో రోజు లక్షల కణాలు చనిపోతున్నాయి కదా, మరి లక్షల కణాలను రీప్లేస్ చేసుకోవాలా వద్దా? ఈ చేసుకోవాలంటే ఏ శక్తి ఇక్కడ ఈ రీప్లేస్ చేసేది? ఏ శక్తి? అది సూర్యశక్తి, సన్ ఎనర్జీ. సన్ ఎనర్జీ అనేది మనం డైరెక్ట్గా తీసుకోగలుగుతామా? ఎవరైనా డైరెక్ట్గా తీసుకుంటారంటే చేయొద్దు. సూర్యశక్తిని మనం డైరెక్ట్గా తీసుకోగలుగుతామా? తీసుకోలేం. డైరెక్ట్గా తీసుకోగలిగినవి రెండు. ఒకటి ఖనిజ సామ్రాజ్యము, రెండవది వృక్ష సామ్రాజ్యం. ఇవి రెండే సూర్యశక్తిని డైరెక్ట్గా తీసుకోగలుగుతాయి. మానవులు కానీ జంతువులు కానీ సూర్యశక్తిని డైరెక్ట్గా తీసుకోలేవు. కాబట్టి మానవులు వాళ్ళు ఆహారం ద్వారా సూర్యశక్తిని గ్రహిస్తారు. ప్లాంట్స్ మొక్కలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మొక్కలు ఏవైతే సూర్యశక్తిని డైరెక్ట్గా తీసుకున్నావో ఆ సూర్యశక్తిని గ్రహించడం ద్వారా మన లోపల కణాలు పునర్నిర్మాణం జరిగి ఈ దేహం అనే దాన్ని నిలుపుకుంటాము. సో దేహాన్ని నిలుపుకోవడానికి ఏ శక్తి కావాలి? సూర్యశక్తి ఏ విధంగా వస్తుంది మనకి? ప్లాంట్స్, మొక్కల ద్వారా వస్తుంది. ఈ మొక్కల ద్వారా డైరెక్ట్గా తీసుకునే దానికి ఆ మొక్కల్ని తిన్న జంతువులను పట్టుకొని వాటిని కోసి ఈ జంతువు ద్వారా తీసుకోవడం, దీనంతా బేవకూఫ్తనం ఇంకోటి ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్గా నీకు మొక్క నుంచి నీకు కావాల్సింది సూర్యశక్తి నీకు మొక్క ద్వారా డైరెక్ట్గా లభిస్తూ ఉంటే ఆ మొక్కలు తిన్న జంతువు తిని నేను సూర్యశక్తిని పొందుతామంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఏది ఉండదు. సో శాకాహారం అనేది అదే నీ ధర్మం కాదు, నువ్వు ఏదో జాలిపడి చేసేది కాదు, అది నువ్వు బ్రతకడానికి చేస్తున్నావు రవై. నువ్వు మీదకి చాలా పెద్ద ఫోజులు కొడతా ఉన్నావు. నేను కోడిని చంపను, మేకను చంపను. నువ్వు బ్రతకడం కోసం రవై, నువ్వు బ్రతకడం కోసం సూర్యశక్తి కావాలి కాబట్టి సూర్యశక్తి అనేది మొక్కల్లో ఉంది కాబట్టి ఆ మొక్కలను ఆహారంగా తీసుకుంటున్నావు. ఓకేనా? ఇప్పుడు అర్థమైతే నువ్వు దేనికి ఏమి చేయట్లేదు, కాకపోతే గొప్పలు బాగా చెప్పుకుంటున్నావు అని అర్థమైంది. నీకు ఈ వాస్తవాలు అర్థమైతే ఈ అహంకారం అనేది పోతుంది. నేను చెప్పే క్లాసులల్లో మాట్లాడే క్లాసులల్లో మొత్తం అహంకారం మీదనే దెబ్బ ఉంటుంది. ఎందుకు అహంకారం మీద దెబ్బ అంటే నాకు పరమాత్మకు మధ్యలో ఉన్నది ఒకటే ఒక అడ్డుగోడ అహంకారము. ఆ అహంకారం అనే అడ్డుగోడ తొలగితే నేనే అది అనేది నాకు తెలుస్తుంది. నేనే పరమాత్మను, తత్ త్వం అసి, నేనే అదై ఉన్నాను అన్న జ్ఞానం కలగటమే ఆత్మజ్ఞానము. అంతకుమించి ఇంకోటి ఏది లేదు. విక్షేప దోషాన్ని తొలగించాలంటే ఏది అవసరం అనుకున్నాం? ధ్యానం అవసరము. ఓకేనా? ఈ ధ్యానం స్థిరం కావాలంటే ఏది అవసరము? మలదోషం రాగద్వేషాలు తొలగాలి.
రాగద్వేషాలు తొలగాలంటే నిష్కామ కర్మయోగం కావాలి. సో నిష్కామ కర్మయోగం అనేది బేసు, దాని మీద ధ్యానం అనేది నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఏకాగ్రంగా ఉంటుందో, నిష్కామ కర్మయోగం ద్వారా మనసు చంచలం కాకుండా ధ్యానం ద్వారా మనసు స్థిరంగా ఉంటుందో నీకు జ్ఞానం అనేది అందుతుంది. ఓకేనా? ఈ ధ్యానం చేసేదానికి ఒక్కట్రవై ధ్యానం అనేది ఎంత శ్రద్ధతో చేయాలి, ఎంత ఎరుకతో చేయాలో చెప్తా. తుఫాన్ రాత్రి, అదేం రాత్రి? జర ఎన్కోలు మీ వాయిస్ సపోర్ట్ ఇవ్వాలి. అది తుఫాన్ రాత్రి, బాగా గాలి వీస్తూ ఉంది, వర్షం పడుతూ ఉన్నది, కరెంటు పోయింది. ఏం పోయింది? నేను ఇంట్లో ఒక్కనే ఉన్నా, ఇంట్లో ఎవరు లేరు, నాకు తోడుగా ఎవరు లేరు. చీకటి అంటే ఎవరికైనా కొద్ది గొప్ప భయమే కదా, భయమేనా కాదా? సరే మెల్లిగా వెతికిలాడి క్యాండిల్ దొరకబట్టిన. ఏం దొరకబట్టుకున్నా? ఎందుకు మరి అది వెలిగించుకుంటే కొంచెం చీకటి తగ్గుద్ది కదా. గాలి బాగా వీస్తుంది, క్యాండిల్ దొరికింది. ఇంట్లో పోయి వెతికి లాస్ట్లో ఒక అగ్గిపెట్టె దొరికింది. అగ్గిపెట్టె దొరికితే అగ్గిపెట్టెలు ఊపిరా, సప్పుడు వస్తలేదు. అగ్గిపుల్లలు ఉంటే గలగలు సప్పుడు వస్తాయి కదా, సప్పుడు వస్తలేదు. మళ్ళీ ఊపిన, ఏదో టక్ అని కొట్టుకుంది. అబ్బా ఒక్కటైతే ఉన్నది అగ్గిపుల్ల అనుకొని వచ్చిన. ఒక దిక్కు గాలి, ఒక దిక్కు ఒకటే అగ్గిపుల్ల, ఒక దిక్కు క్యాండిల్ వెలిగించుకోవాలి. అప్పుడు ఎట్లా వెలిగిస్తారో పోయి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించరు బాబాయ్. ప్లీజ్ అందరు కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. తుఫాను గాలి, ఒకటే అగ్గిపుల్ల, క్యాండిల్ వెలిగించుకోవాలి. మీరు ఎట్లా ఉండి ఆ అగ్గిపుల్లను వెలిగిస్తారు? ఇది మీకు అర్థమైతే ధ్యానం ఎట్లా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఎంత జాగ్రత్తగా చేస్తారు, ఎంత అవేర్నెస్తోని ఆ ఒక్క అగ్గిపుల్లని గీకే ప్రయత్నం చేస్తారు, ఎంత జాగ్రత్తగా, ఎంత అవేర్నెస్. మొత్తం మీ ప్రాణాలన్నీ ఆ ఒక్క అగ్గిపుల్ల మీదనే పెట్టి వెలిగిస్తారా చేయరా? మరి ధ్యానం కూడా అంతేరా భయ్యా. మీరు గమనించే ప్రతి శ్వాసను మొత్తం ప్రాణమంతా పెట్టి ఆ శ్వాసను గమనించాలి. అది శ్రద్ధతో కూడిన ధ్యానం అంటే. అది చేస్తే ధ్యానం కుదరకపోవడం అంటుంది ఎదురవయ్యి. మనం అది చేయం కదా. మన సినిమా మనం నడితేనే ఉండాలి, ఆ సినిమా లోపల సినిమా నడితేనే ఉండాలి. పైకి చూసే వాళ్ళకు ధ్యానం చేసినట్టు కనపడాలి. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? కొంచెం కఠినంగానే ఉంటుంది. ఈ బివన క్లాస్ ఎందుకని ఇంకోసారి నుంచి పెట్టియద్దు, లేని పని అని తిడుతూ ఉంటాడు. అగ్గిపుల్ల, తుఫాను గాలిలో క్యాండిల్ని వెలిగేయటానికి ఒక అగ్గిపుల్లను వెలిగేయడంలో ఎంత శ్రద్ధను వహిస్తామో ప్రతి శ్వాసను గమనించడంలో అంత శ్రద్ధను వహించాలి. ఇప్పుడు గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఇదే ఆఖరి శ్వాసల వై, దీని తర్వాత నేను ఉంటానో ఊరుతానో నాకు తెలియదు, ఇదే లాస్ట్ శ్వాస, దీన్ని నేను గమనిస్తా అన్నటువంటి పట్టుదలతో మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ధ్యానం పొందుతుంది. నిజంగా మీరు ఇంత పట్టుదలతో ఎప్పుడన్నా ప్రయత్నం చేసేలా నాకు చెప్పకూడదు, ఈ కథలు నాకొద్దు, నా కథలే నేను మంది చెప్పుకుంటా ఉన్నా. మీరు ప్రశ్న వేసుకోండి, మీకు మీరు సమాధానం చెప్పుకోండి. ఓకేనా? ధ్యానం వల్ల లాభాల గురించి మీరు వినే ఉంటారు. ధ్యానం వల్ల నేను లాభాలు చెప్పా. లాభం ఎందుకు చెప్పా అంటే నేను తెలిసి అంటున్నా మాట, ఉట్టిగంటలేను. ధ్యానంలో ఇది కలుగుతుంది, ఆ లాభాల గురించి నేను మాట్లాడా. లాభం అనేది వస్తుంది, వచ్చింది ఏమవుతుంది? గట్టిగా నూరి, వచ్చేది ఏదైనా పోతుంది. లాభం అంటే వస్తుంది, వచ్చింది ఏదైనా పోతుంది. ఆ వచ్చింది ఎంతసేపు ఉంటుంది? నువ్వు ధ్యానం చేసినంతసేపే ఉంటుంది. కానీ నేను మీకు చెప్పేది ఫలితాల గురించి చెప్తా. ఫలితం గురించి చెప్తా. ఫలితం అంటే ఏంది? అది ఎప్పుడైతే మీ లోపల నాటబడి ఫలించిందో అదొక మహావృక్షం అవుతుంది. ఆ బీజం మీ లోపల నాటబడి ఫలిస్తే చాలు, చిన్న అంకురం, చిన్న మొలకొస్తే చాలు.
దానంతట అదే మహావృక్షం అవుతుంది. ఇది ఫలితం. అర్థమైందా? నీకు లాభాలు కావాలన్నా ఫలితం కావాలన్నా? లాభాలు. ఫలితం అనేది మిమ్మల్ని టోటల్ ట్రాన్స్ఫార్మ్ చేసేది, రూపాంతరీకరణ చేసేదే ఫలితాలు. మరి ఓపికతో ఉండాలి. సార్ 1:30 అయింది అన్నం తినడానికి పోదాం అనద్దు. ఇవి 10-15 పాయింట్లు ఉంటే 15 పాయింట్లు చెప్పినాక నేనే మిమ్మల్ని సగౌరవంగా అన్నకాడికి తీసుకుపోతాను. ఫస్ట్ ఫలితం ఏంటిది? ధ్యానం వల్ల శక్తి అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం వల్ల ఏమొస్తుంది? ఆ శక్తి అనేది మన లోపల అంతర్లీనంగా ఉన్న శక్తిని జాగృతం చేస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ధ్యానంలో కూర్చున్నంతసేపు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మట్టికి తెరవకూడదు, కళ్ళు తెరవద్దు. ఓకేనా? అప్పుడు మన లోపలికి శక్తి అనేది ప్రవహిస్తుంది. ఈ సోర్స్ శక్తితోని కనెక్ట్ అయ్యేంత వరకు కూడా ఒక నియమిత సమయంలో నియమిత ప్రదేశంలో కూర్చునే ప్రయత్నం చేయండి. రోజు ఇక్కడ రేపు అక్కడ అట్లా కాకుండా ఒక ప్రదేశంలో ఒక సమయంలో మీరు సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల లాభం ఉంటుంది. అది నా సొంత అనుభవం. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ అహంను ప్రదర్శించకండి. ధ్యాన సాధనలో అహాన్ని ప్రదర్శించకండి. గొప్పలు చెప్పుకోకండి. ఈ గొప్పలు చాలా గమ్మత్తుగా ఉంటాయి తెలుసా చెప్పుకోవడం. సార్ నాకు 90 ఏళ్ళు సార్. అయితేందమ్మా, నేను గంట సేపే ధ్యానం చేస్తాను సార్. ఒక 3 గంటలు ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? సావు. ఎందుకంటే సస్తా మళ్ళీ గుర్తావు కదా, మళ్ళీ గుర్తే 3 గంటలు చేస్తాం. ఆమె అడిగిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే, నాకు 90 ఏళ్ళు ఉన్నాయి అయినా నేను గంట సేపు ధ్యానం చేస్తున్నాను, మీరు అందరూ గుర్తించి సపోర్ట్ కొట్టాలి, కొడతలు లేరని. ఇట్లాంటి అహంకార ప్రదర్శన పనికిరాదు. ఉన్న శక్తిని కోల్పోతారు. ఓకేనా? ఎవరిని అనుకరించకండి, ఎవరితోని పోటీ పడకండి, ఎవరితోని పోల్చుకోకండి. పోటీ పడ్డ మీ సాధనను మీ చేతులతోని మీరే ఖరాబు చేసుకున్నట్టు. మీ సాధనను ఎవరో వచ్చి ఖరాబు చేయరమ్మా. మన సాధనను మనమే ఖరాబు చేసుకుంటాం. ఈ గొప్పలు ఇవన్నీ లేనిపోయినవన్నీ చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఏమొస్తుంది? శక్తి అనేది వస్తుంది. శక్తి ద్వారా ఏమొస్తుంది? అవేర్నెస్. శక్తి ద్వారా వచ్చేది రెండవ ఫలితం. ఈ శక్తి అనేది నీ లోపల ఫలించినట్టయితే నీ లోపల అంతర్లీనంగా ఉన్న శక్తి జాగృతమవుతుంది. దాని పేరు చెప్పట్లేదు నేను. పేరు చెప్తే మీరు మళ్ళీ ఇంటి యూట్యూబ్లలో గుర్తు చూస్తారు. అందుకని ఆ పేరు చెప్పట్లేదు. ఎందుకంటే మనకున్న జబ్బు అదే కదా. సో శక్తి ద్వారా ఏం కలుగుతుంది? ఎరుక, అవేర్నెస్ కలుగుతుంది. ఎరుక అంటే ఏంటంటే మన లోపల మన బాహ్యంలో జరిగే స్థూల సూక్ష్మ విషయాలను గ్రహించడమే ఎరుక. మన లోపల బాహ్యంగా జరిగేటువంటి స్థూలంగా జరిగేటువంటి సూక్ష్మంగా జరిగేటువంటి అన్ని విషయాలను గమనించగలగడమే ఎరుక. దీంట్లో 50-60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తారా? ఆడోళ్ళు మగవాళ్ళు. 50-60 ఏళ్ళు. చిన్నప్పుడు మనము రకరకాల ఆటలు ఆడేది. అందరూ గుండ్రంగా కూర్చునేది. ఒక దస్తీనో దేన్నో ఇట్లా చెండులాగా చేసి అందరు కళ్ళు మూసుకొని కూర్చునేది. ఈ చెండు పట్టుకున్నాడు వాడు ఇట్లా చుట్టూ తిరుక్కుంటా ఎవరో వెనకాల వేసేది. ఎవరో వెనకాల వేసేది వాడు గుర్తుపట్టాలి, నా వెనకాల పడ్డది అని. వాడు గుర్తుపడితే వాడు దొంగగాడు. ఒకవేళ గుర్తుపట్టలేదు అనుకో, వాడు మళ్ళీ ఒక రౌండ్ తిరిగొచ్చి వాని వీపు మీద దన్మని ఒకటి కొట్టేది. ఈ ఆట మీరు ఆడిల్లా? ఈ ఆటలోని మర్మం ఏంటిది? మనకు మన ధర్మం లోపల ఏ ఆట కూడా వేస్ట్గా లేదండి. ఈ ఆట లోపల ఉన్నటువంటి సూత్రం ఏంటంటే, నువ్వు ఆ చెండు దేంతో తయారు చేయబడ్డది? దస్తితోని అది కింద వేసినప్పుడు ఏమన్నా శబ్దం ఉంటుందా? ఎంత నిశ్శబ్దంగా పడుతుంది, ఎంత సూక్ష్మంగా ఉంటుంది ఆ శబ్దం. అంత సూక్ష్మ శబ్దాన్ని కూడా నువ్వు వినేటువంటి ట్రైనింగ్ ఆ ఆట ద్వారా చిన్నప్పుడు మన పెద్దోళ్ళు మనకు అందించారు. మనం ఇప్పుడు మన పిల్లలకి ఏం అందిస్తున్నాం?
సుర్రబిడ్డ పబ్జి ఆడుకో. తర్వాత ఇంకొక ఆట ఆడేది, ఒక పాట పాడేది, ఈ కళ్ళు మూసి ఒక పాట పాడి రావే ముక్కు గిల్లిపోవే అనేది. యాదుకుందా? ముక్కు గిల్లిపో. ఇది కూడా అత్యద్భుతమైన ఆట. వీడు కళ్ళు మూసుకొని ఉంటాడు. వీడు ముక్కు ద్వారా ప్రతి ఒక్కరికి ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, ఒక వాసన ఉంటుంది. మనిషి అన్నప్పుడు ఆ మనిషికి ఒక వాసన ఉంటుంది. ఆ మనిషి పాదాలతో నడిచేటప్పుడు ఒక రకమైన శబ్దం ఉంటుంది. ఆ శబ్దాన్ని బట్టి, ఆ వాసనను బట్టి నా ముక్కు గిల్లింది ఎవరు అనేది వాడు గమనించగలగాలి. ఇది సూక్ష్మతరం. ఇంతటి సూక్ష్మతరమైన ఆటలు మనం చిన్నప్పుడు ఆడినాం. మరోసారి ఆడుర్రి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ధ్యానమే కాదు, ఆ ఆటలోనే ఆడాలి. కిషన్ రెడ్డి సార్కి అదే చెప్తాను. ఇంకా 4-5 ఆటలు ఉన్నాయి, ఆ ఆటలోనే ఆడాలి. మనలో ఈ సూక్ష్మము అనేది డెవలప్ చేసుకోవాలి. ఈ సూక్ష్మం అనేది డెవలప్ కావడానికి పెద్దడానికి మాంసాహారము. మాంసాహారం వల్ల మనం సూక్ష్మంగా జరిగే విషయాలను గ్రహించలేము. సో శక్తి వల్ల ఎరుక కలుగుతుంది, ఎరుక వల్ల సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను మనం గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మికత అనేది సూక్ష్మము. భూమి అనేది ఘనం, అందుకే స్థూలం. దానికంటే కొంచెం సూక్ష్మము జలం. అందుకోసం జలం బాగా విస్తరించి ఉంటుంది. జలం కంటే కూడా అగ్ని ఇంకా సూక్ష్మం. సో అగ్ని బాగా విస్తరించగలుగుతుంది. అగ్ని కంటే సూక్ష్మము వాయువు. కాబట్టి వాయువు సర్వత్రా వ్యాపించింది. వాయువు కంటే సూక్ష్మాతి సూక్ష్మం ఆకాశం, ఖాళీ స్పేస్. సో స్పేస్ సర్వత్రా అది వ్యాపించున్నది. సూక్ష్మాతి సూక్ష్మమైన కొద్దీ అది వ్యాపించడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే మన అవేర్నెస్, మన ఎరుక ఎంత ఉంటే అంత సూక్ష్మమైన విషయాల్ని మనం పట్టుకోగలుగుతాము. ఈ ఎరుక అనేది మనకు శక్తి ద్వారా వస్తుంది. శక్తి అనేది దేని ద్వారా వస్తుంది? గట్టిగానండి, ఓకేనా? ఈ ఎరుక ద్వారా మన లోపల వివేక వైరాగ్యాలు కలుగుతాయి. ఏం కలుగుతాయి? వివేకము అంటే ఏంటిది? వివేకము అంటే ఏది నిత్యము, ఏది నిత్యము, ఏది సత్యము, ఏది అసత్యం అనేది తెలిపేటువంటి జ్ఞానం. వైరాగ్యం అంటే వివేకమేమో నీకు ఏది అవసరమో నీకు ఏది అవసరం లేదు అనేది తెలుపుతుంది. వైరాగ్యం అంటే ఏం లేదురా భయ్, అవసరం లేదు నన్ను తీసుకుపోయి చెత్త డబ్బాలు వేయటమే, దాన్నే వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే హిమాలయాల ఓడు కాదు, నీకు పనికిరాని తీసుకుపోయి చెత్త డబ్బాలు వేసినాయి అది, ఓకేనా? వివేకము, వైరాగ్యం. ధ్యానం ద్వారా శక్తి, శక్తి ద్వారా ఎరుక, ఎరుక ద్వారా వివేక వైరాగ్యాలు. వివేకము మన ఫిజికల్ లైఫ్లో చాలా అవసరం. ఫిజికల్ లైఫ్లో దాని పేరు కామన్ సెన్స్, దాని పేరు ఇంగిత జ్ఞానం అంటాం. ఆ ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ అనేది చాలా అవసరం, ఓకేనా? తర్వాత దీని ద్వారా, ఈ వివేకం ద్వారా మనకేమొస్తుంది? తితిక్ష అనేది కలుగుతుంది. తితిక్ష అంటే సహనం, ఓపికతోని భరించడం, ఓపికతోని సహించడం, ఓకేనా? ప్రపంచం ఉన్నంత వరకు విషయాలు అనేటివి ఉంటాయి. ప్రపంచం ఉన్నంత వరకు విషయాలు అనేటివి ఉంటాయి. దేహం అనేది ఉన్నంత వరకు ఇంద్రియాలు అనేటివి ఉంటాయి. ఉంటాయా? ఉండయా? ఇంద్రియాలు ప్లస్ ప్రపంచంలో ఉన్న ఇంద్రియ విషయాలు ఉన్నంత వరకు కూడా ఏముంటాయి? శీతోష్ణాలు అనేటివి ఉంటాయి. అర్థమైందా? సుఖ దుఃఖాలు అనేటివి ఉంటాయి. అలాగే ప్రారబ్ధం ఉన్నంత వరకు కూడా సుఖ దుఃఖాలు అనేటివి ఉంటాయి. ప్రపంచం ఉన్నది ప్లస్ దేహము ఉన్నది అంటే శీతోష్ణాలు అనేటివి ఉంటాయి. శీతోష్ణాలు అనేటివి దేహస్థాయి, సుఖ దుఃఖాలు అనేటివి మాన అవమానాలు అనేటివి మనోస్థాయి, జయాపజయాలు అనేటివి బుద్ధిస్థాయి. సో ప్రపంచము ప్లస్ దేహము ప్లస్ ప్రారబ్ధం ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు అనేటివి తప్పయి, ఓకేనా? సో తితిక్ష అంటే ఏంటంటే నువ్వు విపరీతంగా చింతించకుండా, విలపించకుండా, బాధపడకుండా, కుమిలి కుమిలి బాధపడకుండా ఏదైతే ఉన్నదో దాన్ని సహించడం. బాధపడకుండా సహించడం. ఒక్క బాధపడకుండా సహించడం అయితే దాన్ని సహనం అని కూడా అనవచ్చు. మరి సహనానికి తితిక్షకు ఉన్న తేడా ఏంటిది? తితిక్షలో ఎవరి పట్ల ప్రతీకార ధోరణి అనేది ఉండదు. ప్రతీకార ధోరణి అనేది ఉండదు. ప్లస్
నిందించే స్వభావం అనేది ఉండదు. ఒక కాంప్లైంట్ చేసే నేచర్ లేకుండా ఉంటుంది. అందుకే సహనానికి తితిక్షకు తేడా ఏంటంటే, తితిక్షలో ఎవరిని కూడా మనం కాంప్లైంట్ చెయ్యము. అది తితిక్ష. చేసే పనేందు ఓపిక, తొందరపడకుండా ఉండటం, ఎవరిపైన లేదా దేనిపైన దోషారోపణ నిందారోపణ లేకుండా ఉండటాన్ని తితిక్ష అంటాం. ఈ తితిక్ష అనేది చాలా గొప్పది. తితిక్ష అనేది గొప్పది. ఎందుకు గొప్పది అంటే, కృష్ణుడు అంటాడు, తితిక్ష ఎవరికైతే ఉంటుందో, తితిక్ష అంటే ఒకటేరా భయ్, సహించడం. నీకు ఇప్పుడు వేరే ఛాయిస్ ఏది లేదు, నువ్వు దాన్ని భరించడం తప్ప నువ్వు వేరే ఛాయిస్ ఏమి లేదు అన్నప్పుడు ఏం చేస్తావు దివన్న, ఇక భరించక తప్పుతుంది. భరించడు కాదు భయ్, నువ్వు చేసే వీలు ఉన్నప్పటికీ నువ్వు చేయకుండా నువ్వు మౌనంగా సహించడమే తితిక్ష. నీకు చేసే ఛాయిస్ ఉన్నప్పటికీ, చేసే శక్తి ఉన్నప్పటికీ నువ్వు చేయకుండా ఎదురు తిరగకుండా నువ్వు ఉండగలగటమే తితిక్ష. అర్థమైందా? ఈ తితిక్ష ఉన్నవాడికి ఏం లాభమో కృష్ణుడు చెప్తా ఉన్నాడు. ఇది 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్తాడు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. సుఖదుఖాలు అనేటి అనిత్యాలు అర్జున. ఆగమ అపాయనం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవి అనిత్యాలు. వాటి పట్ల నువ్వు తితిక్ష కలిగి ఉండు, వాటి మీద కాంప్లైంట్ చేయకుండా వాటిని సహించు అని చెప్తాడు. అర్జునుడికి ఉంటుంది లోపల, మరి సహిస్తే నాకేం లాభం? ఇదే కదా మన పాయింట్లల్లా. ఏం లాభం? సపట్లు చేతులు కొట్టుకోండి. దానికి కృష్ణుడు ముందే గమనించి ఆ వెంటనే శ్లోకంలో దీనివల్ల కలిగే లాభాన్ని గురించి చెప్తా అంటాడు. ఎంహిన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సుఖదుఃఖ సుఖం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవడైతే సుఖదుఖాలలో ఏ ధీరుడైతే సమంగా ఉంటాడో వానికి అమృతం లభిస్తుంది. అమృతం అంటే మోక్షం. ఎవడైతే తితిక్షతో ఉంటాడో వానికి మోక్షం అనేది లభిస్తుంది. ఇప్పుడు ఏమేమి చూసినాం మనం? ధ్యానం ద్వారా ఏమొస్తుంది? గట్టిగా శక్తి ద్వారా, ఎరుక ద్వారా, వివేక వైరాగ్యాల ద్వారా తితిక్ష. ఈ సహనంగా ఎప్పుడైతే ఉంటావో నీకు అవగాహన, అండర్స్టాండింగ్ అనేది కలుగుతుంది. ఇప్పటిదాకా చెప్పుకునేది ఒక ఎత్తు. ఇప్పుడు ఏదైతే చెప్పుకోబోతున్నామో ఈ అవగాహన అనేది చాలా అవసరం. ఓకేనా? ఇప్పుడు 1:18 అవుతుంది. మీరు ఓపికతో ఉంటారంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా 2ంటికి అన్నాన్ని పోదాం అనుకుంటే మీరు ఒకటే కాదు, వెనుకాలు కూడా చేతులు ఎత్తి ఓకే సార్ అంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే మీకు అన్నాళ్ళకు వదిలిపెడతాను. మీరు అందరు చేతులు ఎత్తాలి. ఓకే? ఎందుకంటే ఇవి చాలా అవసరం. ఈ అవగాహన అనేది ఫలిస్తే, అవగాహన అనేది ఇదే నేను చెప్పిన ఫలితం. అవగాహన అనేది ఫలిస్తే మీ లోపల ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ అవగాహన దేని పట్ల కలగాలి?